ఓకే, అందరికీ శుభోదయము. మనము ఈరోజు ఈ వీడియోలో గ్రాంధిక వ్యవహారిక భాషోపవాదాలకు సంబంధించి చూస్తాము. అంటే ఇంతకుముందు గ్రాంధిక భాష గురించి, వ్యవహారిక భాష గురించి సపరేట్గా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు రెండు ఉద్యమాలకు సంబంధించి ఏ విధంగా జరగాలి అనే విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకుంటాం. అసలు ఎట్లా జరిగింది గ్రాంధిక భాషా ఉద్యమం, అదేవిధంగా వ్యవహారిక భాష ఉద్యమం ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని రెండింటిని కలిపి తెలుసుకోవడము జరుగుతుంది ఇక్కడ. ఓకే, మరి ఇక్కడ గ్రాంధిక భాషా ఉద్యమం అనేటువంటిది ఎందుకు వచ్చింది, వ్యవహారిక భాష ఉద్యమం రావడానికి గల కారణం ఏమిటి అని చూసినట్లయితే, మొట్టమొదటగా అసలు తెలుగులో రచనలు అనేటువంటివి ఎప్పుడు స్టార్ట్ అయినాయి అనేటువంటి చూసినట్లయితే 1720 సంవత్సరములో తెలుగులో క్రైస్తవులకు సంబంధించి క్రైస్తవుల రచనలు అనేటువంటివి రావడము ప్రారంభమైంది. క్రైస్తవ రచనలు అంటే క్రైస్తవ మత గ్రంథాలకు సంబంధించినటువంటి, క్రైస్తవ దేవునికి సంబంధించి, యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి రచనలు అనేటువంటివి 1720లో ప్రారంభమయ్యాయి. మరి ఇక్కడ ప్రారంభమైన తర్వాత 1802 సంవత్సరంలో ఏం జరిగిందనంటే, ప్రభుత్వ ప్రకటనలు ఏవైనా కానీ తెలుగులోనే వచ్చేవి అంట. ప్రభుత్వ ప్రకటనలు తెలుగులోనే వచ్చేవి. ప్రభుత్వ ప్రకటనలు తెలుగులోనే వచ్చేవి. 1802 సంవత్సరంలో ఇది జరిగితే 1806 సంవత్సరంలో ఏం జరిగిందనంటే, మద్రాసులో తెలుగు ప్రచురణాలయం అనేటువంటి దాన్ని స్థాపించారు. తెలుగు ప్రచురణాలయం అని అంటే ఏంటి అని అంటే, తెలుగు పుస్తకాలను ముద్రించేటువంటి ఒక ప్రెస్ లాంటిది అన్నమాట. మరి ఎప్పుడైతే తెలుగు పుస్తకాలను ప్రచురించారో ఆ సంవత్సరం నుండి తెలుగు పుస్తకాలన్నీ ఏ భాషలో వచ్చేవనంటే వ్యవహారిక భాషలో వచ్చేవి. ఈ సంవత్సరము నుండి తెలుగు పుస్తకాలన్నీ వ్యవహారిక భాషలో వచ్చేవి. అంటే వ్యవహారిక భాషలో మామూలుగా ఏ భాషలో అంటే వాడుక భాషలో ఈ పుస్తకాలు అనేటువంటివి వచ్చేవి. మరి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని చూసినట్లయితే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలండి. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. 1806లో ఈ విధంగా వచ్చిన తర్వాత 1820లో ఇప్పుడు ఏ పుస్తకాలు అయితే ఉన్నాయో ఆ పుస్తకాలకు ఉపయుక్త గ్రంథం, రిఫరెన్స్ పుస్తకాలకు సంబంధించి ఒక గ్రంథ సూచి సభ అనేటువంటి దాన్ని స్థాపించారు. దాన్నే ఏమంటారనంటే ఉపయుక్త గ్రంథ సూచి కమిటీ ఆర్ ఉపయుక్త గ్రంథ దేశీ భాషా సభ, ఉపయుక్త గ్రంథ సూచి కమిటీ, ఉపయుక్త గ్రంథ దేశీ భాషా సభ అనే దాన్ని ఏర్పాటు చేయడము జరిగింది 1820లో. అంటే ఏదైతే తెలుగు ప్రచురణాలయం ఉన్నదో దానికి ఉపయుక్త గ్రంథాల కోసము అంటే ఉపయుక్త గ్రంథాలు ఏమేమి ఉండాలి అనేటువంటి విషయంలో ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది, ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
ఓకే, ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1820 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత 1848 సంవత్సరంలో 1848 సంవత్సరంలో పరవస్తు చిన్నయ్య సూరి అనేటువంటి ఆయన తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి, తెలుగువాడు కాదు, తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి చిన్నయ్య సూరి అంటే తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వాడు కాదు కాబట్టి చిన్నయ్య సూరి అనేటువంటి ఆయనని ఏం చేశారనంటే ఉపయుక్త గ్రంథ సూచి సభ ఉంది కదా, ఇంతకుముందు చెప్పాను కదా, ఉపయుక్త గ్రంథ సూచి, అదే విధంగా దాన్ని ఉపయుక్త గ్రంథ దేశీ భాషా సభ అంటారు కదా, దానికి ఏం చేశారనంటే అధ్యక్షునిగా నియమించడం జరిగింది. ఉపయుక్త గ్రంథ సూచి కమిటీ అధ్యక్షుడయ్యాడు. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు తెలుగు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు అన్ని వ్యవహారిక భాషలో ఉండేవి. అంటే 1806లో మద్రాసులో తెలుగు ప్రశ్నాలయం ఏర్పడినటువంటి సందర్భంలో తెలుగులో పాఠ్య పుస్తకాలు పాఠశాలలో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు అన్ని వ్యవహారిక భాషలోనే ఉండేవి. ఉపయుక్త గ్రంథాలను కూడా వ్యవహారిక భాషలోనే ముద్రించడం జరిగింది. ఎప్పుడైతే 1848 సంవత్సరంలో చిన్నయ్య సూరి అనేటువంటి ఆయన ఉపయుక్త గ్రంథ సూచి కమిటీకి అధ్యక్షుడు అయ్యిందో అప్పటి నుండి, అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, అప్పటి నుండి ఏమైతుందంటే వ్యవహారిక భాషను తొలగించి గ్రాంధిక భాషను పెట్టేటువంటి ప్రయత్నాన్ని చిన్నయ్య సూరి ప్రారంభించడము జరిగింది. అంటే ఈయన అధ్యక్షుడు అయ్యేంత వరకు పాఠ్యపుస్తకాలలో వ్యవహారిక భాషనే ఉండేది. ఎప్పుడైతే చిన్నయ్య సూరి ఉపయుక్త గ్రంథ సూచి కమిటీకి అధ్యక్షుడు అయ్యిందో అప్పటి నుంచి పాఠ్యపుస్తకాలలో వ్యవహారిక భాషను తొలగించడానికి ప్రయత్నం చేశాడు, కుట్ర చేశాడు. ఎవరు అనంటే చిన్నయ్య సూరి. ఆ కుట్రలో భాగంగానే 1853 సంవత్సరంలో నీతి చంద్రికను రాశాడు. మరి నీతి చంద్రికను ఏ భాషలో రాసిండు అనంటే గ్రాంధిక భాషలోనే రాసిండు. ఇది చూడండి ఎంత కుట్ర జరిగింది అనేటువంటి మనం గమనించాలి. 1855లో బాల వ్యాకరణాన్ని రాసిండు. ఈ బాల వ్యాకరణం కూడా గ్రాంధిక భాషలోనే రాసిండు. నీతి చంద్రికని గ్రాంధిక భాషలోనే రాసిండు. 1855లో బాల వ్యాకరణాన్ని కూడా గ్రాంధిక భాషలోనే రాయడం జరిగింది. అంటే అంతవరకు పాఠ్యపుస్తకాలలో వ్యవహారిక భాష ఉన్నటువంటి దాన్ని తొలగించేసి గ్రాంధిక భాషలో పుస్తకాలు రాయాలనే ఉద్దేశంతో, ఏదో విధంగా ఈ తెలుగు వాళ్ళ మధ్యలో గొడవ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో, మరి ఎట్లనో ఏ కుట్రతోటో ఏ విధంగానో మరి ఈ మొత్తం మీద పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి వ్యవహారిక భాషను తొలగించడానికి 100% ప్రయత్నాలు చేసిండు. ఎవరు అనంటే పరవస్తు చిన్నయ్య సూరి. ఓకే, బాల వ్యాకరణం రాసిన తర్వాత, నీతి చంద్రికను రాసిన తర్వాత మద్రాసులో ఒక కళాశాల ఉంటుంది. అదే రాజధాని కళాశాల. మద్రాసులో రాజధాని కళాశాల అని ఒకటి ఉంటుంది. ఈ రాజధాని కళాశాల అనేటువంటిది, ఈ రాజధాని కళాశాలలో మరి ఈయన తెలుగు అధ్యాపకుడుగా నియమింపబడతాడు. తెలుగు అధ్యాపకుడు అవుతాడు. తర్వాత రాజధాని కళాశాలలో తెలుగు అధ్యాపకుడు అవుతాడు. అయిన తర్వాత అప్పటి నుండి పాఠ్యపుస్తకాల్లో వ్యవహారిక భాషను తొలగించేటువంటి ప్రయత్నం ఇంకా చేసిండు. అప్పటికే చేస్తూ ఉన్నాడు. తర్వాత రాజధాని కళాశాలకు తెలుగు అధ్యాపకుడు అయిన తర్వాత వ్యవహారిక భాషను తొలగించేటువంటి ప్రయత్నము చేశాడు. వ్యవహారిక భాషను తొలగించేటువంటి ప్రయత్నము చేశాడు. ఓకే, మరి ఇక్కడ ఇట్లా వ్యవహారిక భాషను తొలగించేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలోనే కొన్ని పత్రికలు ఉన్నాయి ఆ సమయంలో. ఏ పత్రికలు అంటే వర్ధమాన తరంగిణి అనేటువంటి పత్రిక,
సృజనరంజని అనేటువంటి పత్రికలలో మొట్టమొదటగా అవి ప్రారంభించినటువంటి సందర్భంలో వ్యవహారిక భాష ఉండేది. తర్వాత వ్యవహారిక భాష పోయి పత్రికలలో వ్యవహారిక భాషను తొలగించి గ్రాంధిక భాషను వాడటము ప్రారంభించారు. ఎప్పుడైతే ఈయన తెలుగు అధ్యాపకుడు అయిందో అప్పటి నుంచి ఇక కుట్ర అనేటువంటిది ప్రారంభం కావడం జరిగింది. మొత్తం మీద వ్యవహారిక భాషను తొలగించేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేయడం జరిగింది. ఆ ముమ్మరంగా చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఏం చేశారని అంటే ఈ పత్రికలలో కూడా వ్యవహారిక భాషను పూర్తిగా తొలగించడము జరిగింది. ఓకే, ఇది ఇట్లా జరుగుతున్నది. ఇది జరుగుతున్నటువంటి సందర్భంలోనే వ్యవహారిక భాషోద్యమ పితామహుడు ఎవరండి? వ్యవహారిక భాషోద్యమ పితామహుడు చెప్పాలి. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు పితామహుడు గిడుగు రామమూర్తి. మరి ఈ గిడుగు రామమూర్తి అనేటువంటి ఆయన జాగ్రత్త కాన్సన్ట్రేట్ చేయాలి. గిడుగు రామమూర్తి అనేటి ఆయన వ్యవహారిక భాషోద్యమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించాడు? వ్యవహారిక భాషోద్యమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించాడు? వ్యవహారిక భాషోద్యమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించాడు? 1910లో ప్రారంభించాడు. 1910లో. మరి ఇప్పుడు గిడుగు రామమూర్తి పంతులకి అంటే వ్యవహారిక భాషోద్యమానికి ప్రేరకుడైనటువంటి పాశ్చాత్యుడు ఎవరు? వ్యవహారిక భాషోద్యమానికి ప్రేరకుడైనటువంటి పాశ్చాత్యుడు ఎవడు? వ్యవహారిక భాషోద్యమానికి ప్రేరకుడైనటువంటి పాశ్చాత్యుడు జెఏ ఎయిడ్స్. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు 1910లో వ్యవహారిక భాషోద్యమాన్ని ప్రారంభించినటువంటి గిడుగు రామమూర్తి పంతులు అంతకంటే ముందు ఇదంతా గమనిస్తున్నటువంటి చిన్నేసూరి చేస్తున్నటువంటి కార్యకలాపాలను గమనిస్తున్నటువంటి వ్యక్తి 1892లో ఏం చేసిందంటే గిడుగు రామమూర్తి పంతులు అనేటువంటి ఆయన సవర భాష అని ఒకటి ఉంటుంది. ఈ సవర భాషకు నిఘంటువును రాశాడు. ఇది ఇంపార్టెంట్ బిట్టమ్మ, చాలా సార్లు అడిగిండు. సవర భాషకు నిఘంటువును రాసింది ఎవరు అనంటే గిడుగు రామమూర్తి పంతులు. ఇది 1892లో రాసిండు. తర్వాత ఇదే 1892 సంవత్సరంలో టిఎం శేషగిరి శాస్త్రి అనేటువంటి ఆయన అర్ధానుస్వార తత్వము అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. అర్ధానుస్వార తత్వం అంటే ఏంటంటే ఇది అరసున్నాకు సంబంధించినటువంటి ఒక గ్రంథాన్ని రాయడము జరిగింది 1892 సంవత్సరంలో. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటే ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి విషయంలో భాగంగా ఈయన టిఎం శేషగిరి శాస్త్రి అనేటువంటి ఆయన అర్ధానుసార తత్వం అనేటువంటి ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. అయిపోయిన తర్వాత 1895 సంవత్సరంలో వేదం వెంకటరాయ శాస్త్రి అనేటువంటి ఆయన ఒక నాటకాన్ని రాసిండు. ఆ నాటకం పేరు ఏం పేరు అని అంటే నాగానందం. ఏంటది? నాగానందం. నాగానందాన్ని సంస్కృతంలో రాసింది ఎవరండి? నాగానందాన్ని సంస్కృతంలో, తెలుగులో రాసింది వేదం వెంకటరాయ శాస్త్రి. ఓకే, నాగానందాన్ని సంస్కృతంలో రాసింది ఎవరు?
లావణ్య లేదా? నాగానందాన్ని అయిపోయే వరకు, క్లాస్ అయిపోయేంత వరకు చెప్పండి. రైట్. ఈ నాగానందం అనేటువంటి నాటకాన్ని రాసింది ఎవరు అంటే వేదం వెంకటరాయ శాస్త్రి. మరి ఈ వేదం వెంకటరాయ శాస్త్రి అనేటువంటి ఆయన ఈ నాగానందం అనేటువంటి నాటకంలో నీచ పాత్రలు ఉంటాయి చూసిరా, నీచమైనటువంటి పాత్రలు ఉంటాయి చూసినవా, ఈ నీచ పాత్రలకు ఏ భాషను వాడాడు అంటే వ్యవహారిక భాషను వాడాడు. చూడండి, మొత్తం మంచి మంచి పాత్రలకేమో గ్రాంధిక భాషను వాడి, ఏదైతే నీచ పాత్రలు ఉంటాయో, ఏవైతే విలేన్ పాత్రలు ఉంటాయో, ఏవైతే ప్రతికూల పాత్రలు ఉంటాయో, ఏవైతే దుర్మార్గుల పాత్రలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటిది ఏ భాషను వాడిండు అంటే వ్యవహారిక భాషను వాడిండు. అంటే ఎట్లా అడుగుతున్నాడనంటే, నీచ పాత్రలకు వ్యవహారిక భాషను వాడినటువంటి వ్యక్తి ఎవరు అంటే వేదం వెంకటరాయ శాస్త్రి. వేదం వెంకటరాయ శాస్త్రి ఏ నాటకంలో నీచ పాత్రలకు వ్యవహారిక భాషను వాడిండు అంటే నాగానందం అనేటువంటి నాటకంలో. అసలు ఈ నాగానందం అసలు నాటకంలో అసలు వ్యవహారిక భాషా పదాలు వాడనే వాడొద్దు, కానీ వ్యవహారిక భాషా పదాలను వాడడం జరిగింది అనే ఉద్దేశం మీద ఈ వేదం వెంకటరాయ శాస్త్రిని విమర్శించినటువంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఎవరు అనంటే, నాటకంలో వ్యవహారిక భాషా పదాలు వాడరాదు అని నెంబర్ 1 వడ్డాది సుబ్బరాయ కవి ధర్మవరపు కృష్ణమాచార్యులు నాగపూడి కుప్పుసామయ్య అనేటువంటి వాళ్ళు ఈ ముగ్గురు ఏం చేశారంటే విమర్శించడం జరిగింది, వాదించరు. ఎందుకు రావాయి నువ్వు అసలు గ్రాంధిక భాషలోనే అన్ని పాత్రలకు భాష పెట్టాలి, కానీ నువ్వు నీచ పాత్రలకు ఒక భాష, నీచ పాత్రలకు ఒక భాష, మంచి పాత్రలకు ఒక భాష. తెలంగాణ రాకముందు కూడా ఎట్లా ఉండేదనంటే, మన సినిమాలలో విలేన్ పాత్రలకేమో తెలంగాణ భాష, మంచి మంచి హీరో పాత్రలకు ఆ పాత్రలకేమో ప్రామాణిక భాషను వాడేటువంటి వాళ్ళు. అట్లా ఇక్కడ కూడా ఏం జరిగిందనంటే, నీచమైనటువంటి పాత్రలకు వ్యవహారిక భాషను వాడాడు. మరి నీచమైనటువంటి పాత్రలకు వ్యవహారిక భాషను వాడాడు కాబట్టి వీళ్ళు ముగ్గురు ఏం చేసిందంటే విమర్శించడము జరిగింది. ఇది ఏ సంవత్సరంలో జరుగుతున్నటువంటి ముచ్చట? 1897 సంవత్సరంలో జరుగుతున్నటువంటి ముచ్చట, 95లో జరుగుతున్నటువంటి ముచ్చట. తర్వాత ఏమైందనంటే, ఈ విధంగా వాడడం అనేటువంటి నీచ పాత్రలకు వ్యవహారిక భాషను వాడడం చూసినటువంటి గురజాడ అప్పారావు గారు 1897 సంవత్సరంలో కన్యాశుల్కం అనేటువంటి నాటకాన్ని రాశాడు. ఈయన నీచ పాత్రలు లేదు, మంచి పాత్రలు లేదు, ఏ పాత్రలు లేదు, అన్ని పాత్రలకు వ్యవహారిక భాషనే వాడిండు. ఈ నాగానందం అనేటువంటి నాటకంలో వేదం వెంకటరాయ శాస్త్రి ఓన్లీ నీచ పాత్రలకు వ్యవహారిక భాషను వాడితే, నీకు ఏ పాత్ర లేని చూసుకో, మొత్తం నాటకం మొత్తము వ్యవహారిక భాషలోనే రాయడం జరిగింది. అందుకని ఎట్లా ఆడుతున్నాడు బిట్టు, తెలుగులో తొలి వ్యవహారిక భాష నాటకం, తెలుగులో తొలి వ్యవహారిక భాషా నాటకము ఏం చెప్పొచ్చు అంటే కన్యాశుల్కం. సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి తల్లి. కన్యాశుల్కం అనేటువంటి నాటకము ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 1897 సంవత్సరంలో వచ్చింది. అంటే ఇప్పుడు అర్థమైందా?
ఇప్పుడు వేదం వెంకటరాయ శాస్త్రి ఏమో ఓన్లీ నీచ పాత్రలకు మాత్రమే వ్యవహారిక భాషను వాడాడు. ఇక్కడ అన్ని పాత్రలకు వ్యవహారిక భాషనే వాడి వేదం వెంకటరాయ శాస్త్రి యొక్క చెంప చెల్లు అనిపించేలా రాయడం జరిగింది. ఓకే, ఇదే 1897 సంవత్సరంలో వేదం వెంకటరాయ శాస్త్రి అనేటువంటి ఆయన వేదం వెంకటరాయ శాస్త్రికి అసలు గిడుగు రామమూర్తి పంతులు ఏం చేసినానంటే, జాగ్రత్త తినాలి, నాగానందం అనేటువంటి నాటకంలో నీచ పాత్రలకు వ్యవహారిక భాషను వాడాడు కదా. ఎందుకు వాడాడో తెలుసా? అసలు ఆయనకి గ్రాంధిక భాష సరిగా రాక నీచ పాత్రలకు వ్యవహారిక భాషను వాడిండు అనే విషయాన్ని ఎవరు విమర్శించారని అంటే గిడుగు రామమూర్తి పంతులు అనేటువంటి ఆయన విమర్శించడం జరిగింది. ఏమని చెప్పాడంటే 1897 సంవత్సరంలో వేదం వెంకటరాయ శాస్త్రికి గ్రాంధిక భాష సరిగా రాదని విమర్శిస్తూ గిడుగు రామమూర్తి పంతులు ఒక గ్రంథాన్ని రాసిండు. అదేంటంటే ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం. ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం అనేటువంటి గ్రంథాన్ని రాసిండు. ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం అనేటువంటి ఒక చక్కని గ్రంథాన్ని రాసిండు, ఒక పుస్తకాన్ని రాసిండు. అసలు బిషక్కులు అనంటే ఎవరు అనంటే వైద్యాన్ని అంటే రోగాన్ని నయం చేసేవాడు అని అర్థం. బిషక్కు అనంటే వైద్యుడు అని అర్థం. పోయినసారి పీజీలో అడిగిండు బిషక్కు అనంటే అర్థం ఏంది అని అడిగిండు, వైద్యుడు అని అర్థం. ఎట్లా అడుగుతున్నాడంటే బిట్టు, వేదం వెంకటరాయ శాస్త్రికి గ్రాంధిక భాష సరిగా రాదని విమర్శిస్తూ గిడుగు రామమూర్తి పంతులు రాసినటువంటి గ్రంథం ఏంటంటే ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం అనేటువంటి గ్రంథాన్ని రాయడము జరిగింది. ఓకేనా, రైట్. 1897లో ఈ ముచ్చట జరిగింది. 1898లో మళ్ళీ ఏం జరిగిందని అంటే 1898 సంవత్సరంలో కొక్కొండ వెంకటరత్నం పంతులు అనేటువంటి ఆయన ఏం చేసిందనంటే, కొక్కొండ వెంకటరత్నం పంతులు రచించినటువంటి ప్రసన్న రాఘవ నాటకం వినాలి. ఈ ప్రసన్న రాఘవ నాటకం అనేటువంటి దానికి ప్రసన్న రాఘవ నాటకం మొత్తము ఈ వేదం వెంకటరాయ శాస్త్రి అనేటువంటి ఆయన చదివి, ఈ ప్రసన్న రాఘవ నాటకం మొత్తము గ్రామ్య పదాలతో నిండి ఉంది. మరి ఈయన రాస్తనేమో ఏం లేదు, కానీ ఆయన రాస్తనేమో ఇబ్బంది అయిందంటే ఈయనకు వేదం వెంకటరాయ శాస్త్రికి. కొక్కొండ వెంకటరత్న పంతులు రచించినటువంటి ప్రసన్న రాఘవ నాటకం మొత్తము గ్రామ్య పదాలతో ఉన్నది. నాటకము మొత్తము గ్రామ్య పదాలతో నిండి ఉన్నదని వేదం వెంకటరాయ శాస్త్రి ఒక విమర్శనా గ్రంథం రాసిండు, ప్రసన్న రాఘవ విమర్శనము. ప్రసన్న రాఘవ విమర్శనం అనేటువంటి గ్రంథాన్ని రాశాడు, గ్రంథాన్ని రచించాడు. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ప్రసన్న రాఘవం అనేటువంటి నాటకాన్ని రాసింది ఎవరు? కొక్కొండ వెంకటరత్నం పంతులు. ఈ కొక్కొండ వెంకటరత్నం పంతులు రచించినటువంటి ప్రసన్న రాఘవ నాటకం మొత్తము గ్రామ్య పదాలతో నిండి ఉందని విమర్శించింది ఎవరంటే వేదం వెంకటరాయ శాస్త్రి. విమర్శిస్తూ మళ్ళీ ఏం చేసిందంటే ఒక గ్రంథాన్ని కూడా రాసిండు, అదే ప్రసన్న రాఘవ విమర్శనం. ప్రసన్న రాఘవము అంటేనేమో కొక్కొండ వెంకటరత్నం పంతులు, ప్రసన్న రాఘవ విమర్శనము అంటేనేమో వేదం వెంకటరాయ శాస్త్రి. అది గుర్తించాలి మిత్రులారా. తర్వాత ఏం జరిగిందని అంటే, ఇది అయిపోయిన తర్వాత
తెలుగు వర్ణమాలలో అర్ధానుస్వారము అంటే అరసున్న, అర్ధానుస్వారము శకట రేపలను తొలగించాలని సూచించిన తొలి వ్యక్తి ఎవరు అనంటే సామినేని ముద్దు నరసింహం నాయుడు. సామినేని ముద్దు నరసింహము నాయుడు. తెలుగు వర్ణమాలలో ఈ అర్ధానుస్వారం అనేటువంటిది శకట రేపల అవసరం లేదు. ఈ అర్ధానుస్వారం శకట రేపలను తొలగించాలి అని సూచించినటువంటి తొలి వ్యక్తి ఎవరు అనంటే సామినేని ముద్దు నరసింహము నాయుడు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులు అనేటువంటి ఆయన, కందుకూరి వీరేశలింగం పంతులు అనేటువంటి ఆయన ఒక సభకు అధ్యక్షత వహించిండు. ఏదా సభ అని అంటే కందుకూరి వీరేశలింగం పంతులు అధ్యక్షత వహించిన గ్రామ్య దేశ్య నిరసన సభ. గ్రామ్య దేశ్య నిరసన సభలో భాష రెండు విధాలు అని పేర్కొన్నాడు. ఒకటి నగర భాష, రెండు గ్రామ్య భాష. ఒకటి నగర భాష, రెండు గ్రామ్య భాష. కందుకూరి వీరేశలింగం పంతులు అసలు యాక్చువల్గా గ్రాంధిక భాషావాది. అంటే ఈ గ్రాంధిక భాషావాదులకు సపోర్ట్ చేసేటువంటి ఒక వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, గురజాడ అప్పారాబాయి ఏమో వ్యవహారిక భాషావాది, కందుకూరి వీరేశలింగం పంతులు ఏమో గ్రాంధిక భాషావాది. ఎప్పుడైతే గ్రామ్య దేశ నిరసన సభ పెట్టిండో గ్రాంధిక భాషకు వాళ్లకు ఒక సపోర్ట్ అనేటువంటిది రావడం జరిగింది. దాంట్లో భాష రెండు విధాలు అని చెప్పిండు. ఒకటి నగర భాష అని చెప్పిండు, రెండోది గ్రామ్య భాష అని చెప్పిండు. ఓకే, తర్వాత ఈ సభ జరిగిన తర్వాత ఏం జరిగిందని అంటే పిల్లల పుస్తకాలలో మాత్రము విసంధి పిల్లల పుస్తకాలలో మాత్రము విసంధి పాటించాలని మిగతా అన్ని పుస్తకాలలో గ్రాంధిక భాషనే వాడాలని బలపరిచిన పుస్తకము గ్రామ్య దేశ్య నిరసనము. ఈ గ్రామ్య దేశ నిరసనం అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు అనంటే వేదం వెంకటరాయ శాస్త్రి. గ్రామ్య దేశ నిరసన సభకు అధ్యక్షత వహించింది ఎవరు చెప్పాలి? గ్రామ్య దేశ నిరసన సభకు అధ్యక్షత వహించింది ఎవరు? కందుకూరి. గ్రామ్య దేశ నిరసన సభకు అధ్యక్షత వహించింది ఎవరు అంటే కందుకూరి. గ్రామ్య దేశ నిరసనము అనేటువంటి సభను, అదే గ్రామ్య దేశ నిరసనం అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే వేదం వెంకటరాయ శాస్త్రి. ఓకే,
మరి దానికి దీనికి తేడా అయిందని అంటే అదేమో సభ, ఇదేమో గ్రామ్య దేశ నిరసన వల్ల పుస్తకం. దీంట్లో ఏం చెప్పిండంటే వేదం వెంకటరాయ శాస్త్రి, పిల్లల పుస్తకాలలో మాత్రం విసంధి పాటించాలి, అంటే సంధి పదాలను విడదీసి చెప్పాలి. మిగతా అన్ని పుస్తకాల్లో గ్రాంధిక భాషనే వాడాలి. పిల్లల పుస్తకాల్లో మాత్రము విసంధి పాటించాలి, వ్యవహారిక భాషను వాడాలి. అంటే వ్యవహారిక భాషను వాడాలని మొత్తం చెప్పలేదు, ఓన్లీ విసంధి మాత్రమే పాటించాలి. మిగతా అన్ని పుస్తకాలలో గ్రాంధిక భాషనే వాడాలని చెబుతూ వేదం వెంకటరాయ శాస్త్రి అనేటువంటి ఆయన గ్రామ్య దేశ నిరసనము అనేటువంటి ఒక సభను, అంటే ఒక పుస్తకాన్ని రాయడము జరిగింది. తర్వాత ఏం జరిగిందని అంటే పేరి కాశీనాథ శాస్త్రి అనేటువంటి ఆయన ఒక విషయం చెప్పిండు. లౌకిక వైదిక సంస్కృతాల మధ్య భేదం ఉన్నట్లే, లౌకిక వైదిక సంస్కృతాల మధ్య భేదం ఉన్నట్లే గ్రాంధిక వ్యవహారికాల మధ్య కూడా భేదం ఉందని చెప్పాడు. అంటే లౌకిక సంస్కృతము, వైదిక సంస్కృతము, వేదాలలో ఉన్నటువంటి సంస్కృతము వైదిక సంస్కృతము, వేదాలు కాకుండా మిగతా గ్రంథాలలో ఉన్నటువంటి సంస్కృతము లౌకిక సంస్కృతము. అంటే వైదిక సంస్కృతాన్నేమో గ్రాంధిక భాషతో పోల్చాడు, లౌకిక సంస్కృతాన్నేమో వ్యవహారిక భాషలో పోల్చాడు. అంటే లౌకిక సంస్కృతాల మధ్య లౌకిక సంస్కృతాల మధ్య భేదం ఉన్నట్లే లౌకిక సంస్కృతాల మధ్య భేదం ఉన్నట్లే గ్రాంధిక వ్యవహారికాల మధ్య భేదం ఉందని చెప్పాడు. గ్రాంధిక వ్యవహారికాల మధ్య భేదము ఉన్నదని చెప్పిండు. ఎవరైనా పేరి కాశీనాథ శాస్త్రి. తర్వాత ఏం జరిగిందనంటే వ్యవహారిక భాషావాదాన్ని అపహేళన చేస్తూ పానుగంటి లక్ష్మీ నరసింహం అనేటువంటి ఆయన గ్రామ్యవాదుల భాషోపవాదం అనేటువంటి పుస్తకాన్ని రాసిండు. వ్యవహారిక భాషావాదాన్ని అపహేళన చేస్తూ పానుగంటి లక్ష్మీ నరసింహం గ్రామ్యవాదుల భాషోపవాదం అనే పుస్తకాన్ని రచించాడు. ఇంపార్టెంట్ అమ్మా ఇవన్నీ పుస్తకాలు. వ్యవహారిక భాషావాదాన్ని అపహేళన చేస్తూ పానుగంటి లక్ష్మీ నరసింహం అనేటువంటి ఆయన గ్రామ్యవాదుల భాషోపవాదం అనేటువంటి దాన్ని పుస్తకాన్ని రాస్తే దీనికి కౌంటర్ గా గిడుగు రామమూర్తి పంతులు అనేటువంటి ఆయన దీనికి కౌంటర్ గా, దీనికి విమర్శగా ఒక పుస్తకాన్ని రాసిండు. దాని పేరే ప్రాదెనుగు గమ్మ. ఇంపార్టెంట్ ఈ పుస్తకం. గిడుగు రామమూర్తి పంతులు ఒక పుస్తకాన్ని రాసిండు, అదే ప్రాదెనుగు గమ్మ. ఓకే, గిడుగు రామమూర్తి పంతులు ప్రాదెనుగు గమ్మ అనేటువంటి దాన్ని రాయడం జరిగింది. దేనికి విమర్శనగా?
దీనికి విమర్శగా గ్రామ్యవాదుల భాషోపవాదం దానికి విమర్శగా గిడుగు రామ్మూర్తి పంతులు ప్రాథమిక గమ్మ అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. ఓకే, ఇది బాగానే ఉన్నది. తర్వాత ఏం జరిగిందనంటే 1914లో కాకినాడలో గ్రాంధిక భాషావాదాన్ని బలపరుస్తూ గ్రాంధిక భాషావాదాన్ని బలపరుస్తూ పురాణపండ మల్లయ్య శాస్త్రి కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి పురాణపండ మల్లయ్య శాస్త్రి కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి వీళ్ళిద్దరు కలిసి ఒక సమాజాన్ని, ఒక సంస్థను ఏర్పాటు చేశారు. గ్రాంధిక భాషావాదాన్ని బలపరుస్తూ పురాణపండ మల్లయ్య శాస్త్రి కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి ఒక సమాజాన్ని ఏర్పాటు చేశారు. అదే భాషా సంరక్షక సమాజం. ఏర్పాటు చేశారు. రైట్. ఈ భాషా సంరక్షక సమాజం తరపున 2 కరపత్రాలను ముద్రించిండు. కరపత్రాలు ఏమిటి అని అంటే, ఒకటి కొత్త తెలుగు మంచి తెలుగు, రెండు పులుల దండులు, పూల దండలు. కొత్త తెలుగు మంచి తెలుగు, పులుల దండలు పూలదండలు అనేటువంటి పేరుతోటి అనే శీర్షికతోటి కరపత్రాలను ముద్రించడము జరిగింది. ఏ సంవత్సరంలో? 1919 సంవత్సరంలో. 1919 సంవత్సరంలో. రైట్. 1914 సంవత్సరం, సారీ, ఈ 1914 సంవత్సరంలో భాషా సంరక్షణ సమాజం తరపున ఈ 2 కరపత్రాలు వచ్చినాయి. అయిపోయిన తర్వాత 1919 సంవత్సరంలో 1919 సంవత్సరంలో గిడుగు రామమూర్తి పంతులు ఒక పత్రికను స్థాపించిండు. అదే తెలుగు అనేటువంటి పత్రికను స్థాపించిండు. తెలుగు పత్రిక 1919. రైట్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. కందుకూరి వీరేశలింగం పంతులు గ్రాంధిక భాషావాద, వ్యవహారిక భాషావాద? కందుకూరి వీరేశలింగం పంతులు గ్రాంధిక భాషావాద, వ్యవహారిక భాషావాద? కందుకూరి వీరేశలింగం పంతులు గ్రాంధిక భాషావాద, వ్యవహారిక భాషావాద? ఫస్ట్ అడిగింది చెప్పరాదమ్మా. నేను ఇంతమంది ఏం చెప్పినాను? గ్రాంధిక భాషావాద, వ్యవహారిక భాషావాద? గ్రాంధిక భాషావాది. ఈ గ్రాంధిక భాషావాది అయినటువంటి ఈయన 1919 ఫిబ్రవరి 28వ తారీఖున గ్రాంధిక భాషావాదులకు
గ్రాంధిక భాషావాదులకు మూల విరాట్గా ఉన్న కందుకూరి వీరేశలింగం పంతులు వ్యవహారిక భాషకు అనుకూలంగా ఒక సంస్థను స్థాపించాడు. వ్యవహారిక భాషకు అనుకూలంగా ఒక సంస్థను స్థాపించింది. ఏమిటి ఆ సంస్థ అని అంటే వర్ధమాన వ్యవహారికాంధ్ర భాషా ప్రవర్తక సమాజం. వర్ధమాన వ్యవహారికాంధ్ర భాషా ప్రవర్తక సమాజం. వర్ధమాన వ్యవహారికాంధ్ర భాషా ప్రవర్తక సమాజం స్థాపించి దీనికి అధ్యక్షుడు కూడా అయ్యిండు. స్థాపించి ఎప్పుడైతే గ్రాంధిక భాషావాదిగా ఉన్నటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు వ్యవహారిక భాష వైపు మొగ్గు చూపి వ్యవహారిక భాషకు అనుకూలంగా వర్ధమాన వ్యవహారికాంధ్ర భాషా ప్రవర్తక సమాజాన్ని స్థాపించిండో అప్పుడు ఆ సంఘటన అనేటువంటిది గ్రాంధిక భాషావాదానికి గొడ్డలి పెట్టు లాంటిది. ఎప్పుడైతే కందుకూరి వీరేశలింగం పంతులు వ్యవహారిక భాష వైపు వచ్చిండో గ్రాంధిక భాషావాదానికి గొడ్డలి పెట్టు అయింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే జాగ్రత్త కాన్సన్ట్రేషన్ చేయాలి. 1933 మార్చి 10, 11, 12 తేదీలలో ఒక సభ జరిగింది. ఎవరి యొక్క అధ్యక్షన జరిగిన సభలోనేమంటే పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి అధ్యక్షతన జరిగిన అభినవాంధ్ర కవి పండిత సభ అభినవాంధ్ర కవి పండిత సభలో బోధనా భాషగా వ్యవహారిక భాషను వాడవచ్చని తీర్మానించారు. వ్యవహారిక భాషను వాడవచ్చు అని తీర్మానించడం జరిగింది. అంటే వ్యవహారిక భాషను స్వీకరించవచ్చు అని తీర్మానించడం జరిగింది. ఎక్కడ మరి బోధనా భాషగానే, పాఠ్యపుస్తకాలలో కాదు, ఓన్లీ బోధనా భాషగానే వ్యవహారిక భాషను వాడవచ్చు అని తీర్మానించడము జరిగింది. ఓకేనా? ఈ విధంగా మరి 1933లో ఈ విధంగా జరిగిన తర్వాత 1933 సంవత్సరంలోనే గిడుగు రామమూర్తి పంతులు గద్య చింతామణి అనేటువంటి పేరుతోటి వ్యవహారిక భాషలో పుస్తకాన్ని రచించాడు.
1933లో 1933లో గిడుగు రామమూర్తి పంతులు గద్య చింతామణి అనేటువంటి పేరుతో వ్యవహారిక భాషలో పుస్తకాన్ని రచించాడు. ఓకేనా. తర్వాత 1936లో 1936లో నవ్య కళా పరిషత్ అన్న ఒకదాన్ని ఏర్పాటు చేసి నవ్య కళా పరిషత్తు అనే దానిని వ్యవహారిక భాషకు అనుకూలంగా గిడుగు రామమూర్తి పంతులు ఏర్పాటు చేసి ప్రతిభ అనే పత్రికను నడిపాడు. 1936లో నవ్య కళా పరిషత్ అనే పదాన్ని ఏర్పాటు చేసి గిడుగు రామమూర్తి ఏర్పాటు చేసి ప్రతిభ అనేటువంటి పత్రికను నడిపాడు. 1919లోనేమో తెలుగు పత్రిక, 1936లోనేమో ప్రతిభ. ప్రతిభ 1919లోనేమో తెలుగు పత్రిక, 1936లోనేమో ప్రతిభ అనేటువంటి పత్రికను ఏర్పాటు చేయడము జరిగింది. ఓకే. ఈ విధంగా మరి 1936లో ఈ విధంగా జరిగిన తర్వాత 1900 మనకు ప్రామాణికమైనటువంటి పుస్తకం ఏంటంటే భద్రాద్రి కృష్ణమూర్తి పుస్తకమే ప్రామాణికము. దాని ఆధారంగా నేను చెప్తున్నాను. ఓకే. తర్వాత 1937లో తాపీ ధర్మారావు అనేటువంటి ఆయన జనవాణి అనేటువంటి పత్రికలో మొదటిసారిగా వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాడు. రైట్. తర్వాత 1940లో గిడుగు రామమూర్తి పంతులు ఏం చేసిండనంటే తుది విన్నపము అనేటువంటి పేరుతోటి, చివరి విన్నపం పేరుతో గిడుగు ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించాడు. తుది విన్నపం అనేటువంటి పేరుతో గిడుగు ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించాడు. 1940 జనవరి 22న గిడుగు స్వర్గస్థులైనారు. 1940 జనవరి 22వ తారీఖున. 1863 ఆగస్టు 29వ తారీఖున జరిగితే 1940 జనవరి 22వ తారీఖున గిడుగు రామమూర్తి అనేటువంటి ఆయన స్వర్గస్థులు కావడము జరిగింది. తర్వాత 1966 సంవత్సరంలో
1966 సంవత్సరంలో పింగళి లక్ష్మీకాంతం అధ్యక్షతన పింగళి లక్ష్మీకాంతం అధ్యక్షతన పింగళి లక్ష్మీకాంతం అధ్యక్షతన గ్రాంధిక వ్యవహారిక భాషావాదాలను వ్యవహారిక శైలి భేదాలను గుర్తించడానికి గ్రాంధిక వ్యవహారిక శైలి భేదాలను గుర్తించడానికి ఏపీ ప్రభుత్వము ఒక శైలీ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఇంపార్టెంట్ అమ్మా. శైలీ సంఘం అధ్యక్షుడు ఎవరు అని అంటే పింగళి లక్ష్మీకాంతం. శైలీ సంఘము అధ్యక్షుడు ఎవరు? పింగళి లక్ష్మీకాంతం. ఇది శైలీ సంఘం. ఓకేనా? శైలీ సంఘం పింగళి లక్ష్మీకాంతం అధ్యక్షతన గ్రాంధిక వ్యవహారిక శైలీ భేదాలను గుర్తించడానికి ఏపీ ప్రభుత్వం ఒక శైలీ సంఘాన్ని ఏర్పాటు చేసింది. మళ్ళీ ఈ శైలీ సంఘానికి సూచనలు ఇవ్వడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మరో కమిటీని ఏర్పాటు చేసింది. జేఎల్ గ్విన్ కమిటీని ఏర్పాటు చేసింది. అంటే ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఏమో ఒక శైలీ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ శైలీ సంఘాన్ని ఏర్పాటు చేసింది బాగానే ఉన్నది. ఈ శైలీ సంఘానికి మన సూచనలు ఇవ్వడానికి జేఎల్ గ్విన్ కమిటీ అని ఒకదాన్ని ఏర్పాటు చేసింది. మళ్ళీ జేఎల్ గ్విన్ కమిటీ అని ఒకదాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత 1968 ఆగస్టు 6 1968 ఆగస్టు 6వ తారీఖున 1968 ఆగస్టు 6వ తారీఖున జేఎల్ గ్విన్ కమిటీ సూచనల మేరకు గ్విన్ కమిటీ ఆధ్వర్యంలో అనొచ్చు. గ్విన్ కమిటీ ఆధ్వర్యంలో మళ్ళా కొఠారి కమిషన్ సూచనల మేరకు ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే తెలుగు అకాడమీని ఏర్పాటు చేసింది. ఆగస్టు 6వ తారీఖున ఏపీ ప్రభుత్వము తెలుగు అకాడమీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. పోయినసారి అడిగిన బిట్టు. గ్విన్ కమిటీ ఆధ్వర్యంలో కొఠారి కమిషన్ సూచనల మేరకు. తర్వాత 1973 ఏప్రిల్ 27న ఏపీ ప్రభుత్వము తెలుగును ద్వితీయ భాషగా బోధించేటప్పుడు పాఠ్య గ్రంథాలలో వ్యవహారిక భాష ఉండాలని ఒక జీవోను విడుదల చేసింది. చూడండి, 1973 ఏప్రిల్ 27న
ఏపీ ప్రభుత్వము తెలుగును ద్వితీయ భాషగా బోధించేటప్పుడు పాఠ్య గ్రంథాల్లో వ్యవహారిక భాష ఉండాలని ఒక జీవోను విడుదల చేయడం జరిగింది. ఆ జీవో నెంబర్ ఎంతో చెప్తారా ఎవరైనా? ఎవరికి ఐడియా ఉందా జీవో నెంబర్? ఒక జీవోను విడుదల చేయడము జరిగింది. వెరీ గుడ్. జీవో ఎంఎస్ నెంబర్ 384. జీవో ఎంఎస్ నెంబర్ 384. జీవో ఎంఎస్ నెంబర్ 384 అంటే 1910లో వ్యవహారిక భాష ఉద్యమం ప్రారంభమైంది. 1910లో ప్రారంభమైనటువంటి వ్యవహారిక భాష ఉద్యమము 63 సంవత్సరాలకు పాఠ్య పుస్తకాల్లో వ్యవహారిక భాష అనేటువంటిది రావడం జరిగింది. గిడుగు రామమూర్తి 30 సంవత్సరాలు కష్టపడ్డాడు, అయినా రాలేదు. తర్వాత 23 సంవత్సరాలు అంటే 33 సంవత్సరాలకు గిడుగు రామమూర్తి చనిపోయినటువంటి 33 సంవత్సరాలకు తెలుగును ద్వితీయ భాషగా బోధించేటప్పుడు పాఠ్య గ్రంథాల్లో వ్యవహారిక భాష ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ విడుదల చేయడము, ఒక జీవోను విడుదల చేయడము జరిగింది. ఇదండి గ్రాంధిక వ్యవహారిక భాష ఉద్యమాలకు సంబంధించినటువంటి సంక్షిప్తమైన సమగ్రమైనటువంటి సమాచారంగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? మరి గ్రాంధిక వ్యవహారిక భాషావాదాలకు సంబంధించినటువంటి గ్రంథాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. గ్రంథాలు ఏమున్నాయో చూద్దాం. గ్రాంధిక వ్యవహారిక భాషా ఉద్యమాలు, గ్రాంధిక వ్యవహారిక భాషోద్యమాలు, గ్రంథాలు. గ్రాంధిక వ్యవహారిక భాషోద్యమాలు గ్రాంధిక వ్యవహారిక భాషోద్యమాలు గ్రంథాలు. ఓకే, అందులో మొట్టమొదటగా గురజాడ అప్పారావు రాసినటువంటి గ్రంథాలు ఇటు చూద్దాం. ఫస్ట్ గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు రాసినటువంటి గ్రంథాలు ఏంటో చూద్దాం. ఒకటి డీసెంట్ పత్రం. డీసెంట్ పత్రం 1914లో వచ్చింది. 2 ఆధునికాంధ్ర రచన. ఆధునికాంధ్ర రచన. 3 కళింగ దేశ చరిత్ర. 4 వాడుక భాష గ్రామ్యం. వాడుక భాష గ్రామ్యం అనేటువంటిది వ్యాసం. ఇది వ్యాసం. గ్రామ్య శబ్ద విచారణ. వ్యాసం. నీలగిరి పాటలు. ముత్యాల సరాలు. కన్యాశుల్కం. రైట్. ఇవి గురజాడ అప్పారావు వారి యొక్క గ్రంథాలు. గ్రాంధిక భాష వ్యవహారిక భాషకు సంబంధించినటువంటి గ్రంథాలని చెప్పుకోవచ్చు గురజాడ అప్పారావు. తర్వాత ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి పిటి శ్రీనివాస అయ్యంగార్. పిటి శ్రీనివాస అయ్యంగార్. పిటి శ్రీనివాస అయ్యంగార్. ఈ పిటి శ్రీనివాస అయ్యంగార్ అనేటువంటి ఆయన
పిటి శ్రీనివాస అయ్యంగార్ యొక్క రచనలు. ఒకటి బీజగణితం, రెండోది లాంగ్వేజ్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్, లాంగ్వేజ్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ ఇది. తర్వాత శెట్టి నరసింహం, శెట్టి నరసింహం యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే గ్రీకు పురాణ కథలు, రెండు వసంత సేన, గ్రీకు పురాణ కథలు, వసంత సేన, శెట్టి నరసింహం. తర్వాత బుర్రా శేషగిరిరావు, విమర్శ దర్శం. నెక్స్ట్ వజ్జల చిన్న సీతారామ శాస్త్రి, ఆంధ్ర భాష వ్యాసం. నెక్స్ట్ వేదం వెంకట చలమయ్య, విధిలేక వైద్యుడు, వేదం వెంకట చలమయ్య, విధిలేక వైద్యుడు, వజ్జల చిన్న సీతారామ శాస్త్రి, ఆంధ్ర భాష అనే వ్యాసం. నెక్స్ట్ తాతా సుబ్బరాయ శాస్త్రి, ఆంధ్ర భాషా సంస్కరణం. నెక్స్ట్ గిడుగు రామమూర్తి, నిజమైన సంప్రదాయం. గిడుగు రామమూర్తి నిజమైన సంప్రదాయం. తర్వాత గిడుగు రామమూర్తి కంటే తర్వాత బూదరాజు రాధాకృష్ణ, వ్యవహారిక భాషా వికాసం. నెక్స్ట్ గిడుగు సీతాపతి, సొడ్డు, ఓకే. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే పాఠ్య పుస్తకాల్లో చోటు చేసుకున్నటువంటి గ్రంథాలు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పాఠ్య పుస్తకాలలో చోటు చేసుకున్న గ్రంథాలు. నెంబర్ 1 విక్రమార్కుని కథలు, గురుమూర్తి శాస్త్రి యొక్క విక్రమార్కుని కథలు. నెక్స్ట్ పంచతంత్ర కథలు, గురుమూర్తి శాస్త్రి. తెలుగు వ్యాకరణము,
గురుమూర్తి శాస్త్రి. కాశీయాత్ర చరిత్ర, కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరసామయ్య. నెక్స్ట్ ఆంధ్ర దీపిక, మామిడి వెంకయ్య. రైట్. ఇవి పాఠ్యపుస్తకాల్లో చోటు చేసుకున్నటువంటి గ్రంథాలుగా మనము చెప్పొచ్చు. విక్రమార్కుని కథలు గురుమూర్తి శాస్త్రి, పంచతంత్ర కథలు గురుమూర్తి శాస్త్రి, తెలుగు వ్యాకరణం కూడా గురుమూర్తి శాస్త్రి, కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరసామయ్య, ఆంధ్ర దీపిక మామిడి వెంకయ్య. ఓకే, ఇవి పాఠ్యపుస్తకాల్లో చోటు చేసుకున్నటువంటి గ్రంథాలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నినాదాలు, గ్రాంధిక వ్యవహారిక భాషలకు సంబంధించినటువంటి నినాదాలు. నినాదాలు 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 రైట్. స్వభాష స్వగృహం వంటిది. స్వభాష స్వగృహం వంటిది అన్నది ఎవరనంటే గిడుగు. స్వభాష స్వగృహం వంటిది అని అన్నది గిడుగు. నెక్స్ట్ దేశభక్తి అంటే దేశభక్తి అంటే మా దృష్టిలో భాష మీద అభిమానమే అన్నది గిడుగు. దేశభక్తి అంటే మా దృష్టిలో భాష మీద అభిమానమే అన్నది గిడుగు. విజ్ఞాన సముపార్జనకు వ్యవహారిక భాషే ఉత్తమము అని పేర్కొన్నది గిడుగు. నెక్స్ట్ జీవద్భాషకు నియమకారుడు రచయితే కాని లాక్షణికుడు వ్యాకర్త కాడు. లాక్షణికుడు వ్యాకర్త కాడు అన్నది ఎవరు అంటే గిడుగు. జీవద్భాషకు నియమకారుడు రచయితే కాని లాక్షణికుడు వ్యాకర్త కాడు అని అన్నది ఎవరు అంటే గిడుగు రామమూర్తి పంతులు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమన్నాడు అంటే గిడుగు రామమూర్తి పంతులు, వ్యవహారిక భాష తల్లి వలె ప్రేమ పాత్రమని గ్రాంధిక భాష మూలపు టమ్మ వలె పూజ్యము అని అన్నది ఎవరనంటే గిడుగు. వ్యవహారిక భాష తల్లి వలె ప్రేమ పాత్రమని గ్రాంధిక భాష మూలపు టమ్మ వలె పూజ్యము అని అన్నది ఎవరంటే గిడుగు రామమూర్తి పంతులు. స్వభాష స్వగృహం వంటిది గిడుగు రామమూర్తి. దేశభక్తి అంటే మా దృష్టిలో భాష మీద అభిమానమే అన్నది గిడుగు రామమూర్తి. విజ్ఞాన సముపార్జనకు వ్యవహారిక భాషే ఉత్తమము అని అన్నది గిడుగు రామమూర్తి. జీవద్భాషకు నియమకారుడు రచయితే కాని
లాక్షణికుడు వ్యాకర్త కాదు అని అన్నది గిడుగు రామ్మూర్తి. వ్యవహారిక భాష తల్లి వలె ప్రేమ పాత్రమని, గ్రాంధిక భాష మూల టము వలె పూజ్యము అని అన్నది ఎవరంటే గిడుగు రామమూర్తి పంతులు. తర్వాత గ్రాంధిక భాషను తల్లి భాష అని, గ్రాంధిక భాషను తల్లి భాష అని, వ్యవహారిక భాషను జీవద్భాష అని అన్నది పిటి శ్రీనివాస అయ్యంగార్. ఈ పిటి శ్రీనివాస అయ్యంగారు గారు కాంపోజిషన్ కమిటీలో ఉన్నాడా? కాంపోజిషన్ కమిటీలో ఉన్నాడా? పిటి శ్రీనివాస అయ్యంగార్ అనేటువంటి ఆయన కాంపోజిషన్ కమిటీలో ఉన్నాడా? ఉన్నాడు. మరి వ్యవహారిక భాషావాద, గ్రాంధిక భాషావాద, వ్యవహారిక భాషావాద, గ్రాంధిక భాషావాద, వ్యవహారిక భాషావాది, వ్యవహారిక భాష. ఎవరెవరు ఉన్నారు అని అంటే గిడుగు రామ్మూర్తి పంతులు, గురజాడ అప్పారావు గారు, బుర్రా శేషగిరి రావు, పిటి శ్రీనివాస అయ్యంగారు. ఇక్కడ గ్రాంధిక భాషావాదులకు వచ్చినట్లయితే జయంతి వెంకటరామయ్య పంతులు, కుమర్రాజు వెంకటలక్ష్మణరావు, వావికొలను సుబ్బారావు, వేదం వెంకటరాయ శాస్త్రి ఏమో ఇక్కడ ఉన్నారు. ఈ కంపోజిషన్ కమిటీలో చర్చించినటువంటి అంశాలు ఏంటంటే క్రియలు, విభక్తులు, సమాసాలు అనేటువంటివి చర్చించడము జరిగింది. గ్రాంధిక భాషను తల్లి భాష అని, వ్యవహారిక భాషను జీవద్భాష అని అన్నది ఎవరు అంటే పిటి శ్రీనివాస అయ్యంగార్. రామమూర్తి ఇక గంజాం జిల్లాకు గో అని పరిహసించినది ఎవరో తెలుసా? పానుగంటి లక్ష్మీ నరసింహం. పానుగంటి రామమూర్తి ఇక గంజాం జిల్లాకు గో అని పరిహసించినది పానుగంటి లక్ష్మీ నరసింహం. ఓకే, ఇది గ్రాంధిక వ్యవహారిక భాషావాదాలకు సంబంధించి, భాషోపవాదాలకు సంబంధించినటువంటి సమాచారం. అసలు నినాదాలు అనేటువంటివి స్వభాష, స్వగృహం వంటిది గిడుగు. తర్వాత పాఠ్యపుస్తకాల్లో చోటు చేసుకున్నటువంటి గ్రంథాలు పిటి శ్రీనివాస అయ్యంగార్ బీజగణితం, లాంగ్వేజ్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్, శెట్టి నరసింహము గ్రీకు పురాణ కథలు, వసంత సేన, బుర్రా శేషగిరిరావు విమర్శాదర్శం, ఉజ్జల చిన సీతారామ శాస్త్రి ఆంధ్ర భాష అనేటువంటి వ్యాసం, వేదం వెంకటచలమయ్య విధిలేఖ వైద్యుడు, తాతా సుబ్బరాయ శాస్త్రి ఆంధ్ర భాష సంస్కరణం, గిడుగు రామ్మూర్తి నిజమైన సంప్రదాయం, గురజాడ అప్పారావు కర్ణ చూసుకోమ్మా, గురజాడ అప్పారావు స్క్రీన్ షాట్ కొట్టుకో. ఫస్ట్ స్టార్టింగ్ పేజీలు అంటాం, మన నిద్ర లేవలే అంటుంది. అప్పుడు స్టార్టింగ్ పేజీలు అడుగుతారు. అది పేజీలు ఉన్నంత మాత్రం అర్థమవుతుంది.